హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజన అఫీషియల్. ఇక పొద్దున్నే బ్లాగ్ స్టార్ట్ చేశాను. మాకు దగ్గర వాళ్ళ చెట్లో కాయ అనమాట ఇది. సో ఈ పండు తినాలని నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. మాకు చెట్లు చాలా 4 చెట్లేమో ఉన్నాయండి. అవి అన్నీ స్వీట్గానే ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇట్లాంటి పండు అయితే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇట్లా రెడ్గా ఉండేది అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరి చెట్లో చూసినా కూడా నాకు నచ్చుతుంది అనమాట. ఫస్ట్ టైం తింటున్నాను. సో మీకు కూడా తెలిసి ఉంటుందా అనేసి నాకు తెలీదు. సో దసరి పండ్లు అంటారంట వీటిని. పండు పండింది, చాలా స్మెల్ అయితే మంచిగా వస్తుంది. చూస్తేనే వాటర్ వచ్చేస్తున్నాయి, నోరు ఊరిపోతుంది అనమాట. అందుకనేసి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం, మీకు చూపిద్దాం అనేసి. మీలో ఎంతమందికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంచెం నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది అనేసి. సో చాలా రేర్గా కనిపిస్తుంది కదండి, ఇది యాపిల్ పండులా ఉంది ఈ మామిడికాయ. ఇదైతే కట్ చేసుకొని తినేస్తాము. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా మామిడికాయని చూసి ఎగ్జైట్ అవుతున్నాను. నాకు ఏదైనా చిన్న విషయానికే ఎగ్జైట్ అవుతాను అనమాట. సో చూస్తున్నారా, చూస్తుంటే అది యాపిల్ పండులాగా అనిపించింది నాకు, అందుకే కొంచెం ఎగ్జైట్ అయిపోయినా. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి చెట్లు కనిపిస్తే, నాకు రెడ్గా కనిపిస్తే చాలా బాగా నచ్చేది అనమాట. ఎందుకో తెలియదు, ఆ ఫీలింగ్ ఉండే ఫస్ట్ టైం తింటున్నాను అనేసి. సో ఆ రెడ్ సైడ్ ఉన్నది నాకే అని చెప్తున్నాను. సో ఆ రెడ్ సైడ్ ఉన్నది నాకే ఇచ్చారు. టేస్ట్ మాత్రం చాలా బాగుండే, డిఫరెంట్గా ఉండే, మరీ తీయగా కాకుండా కొంచెం వగరుగా ఉందన్నమాట. ప్యూర్ మ్యాంగో టేస్ట్ అయితే తెలిసింది. మాకు చెట్లు ఉన్నాయండి, బట్ ప్యూర్గా స్వీట్గా ఉంటాయి అన్నమాట. అన్ని చెట్లు స్వీట్గానే ఉంటాయి, అంత బ్యాడ్గా ఏముండవు. ఇలాంటివి అంటే మనకు లేనివే కొంచెం తినాలనిపిస్తుంది కదా, అట్లా ఉంటుంది ఎవరికైనా. ఇంకా కట్ చేసుకొని తినేసాము. సో ఇది మార్నింగే స్టార్ట్ చేశాను. ఇంకా తినేసిన తర్వాత టిఫిన్ తెప్పించుకున్నాను. వడ తినక చాలా డేస్ అయిపోతుంది, కొంచెం తినాలి అనిపిస్తే ఇంకా తెప్పించుకున్నాను అనమాట. సో కొంచెం క్రిస్పీగా బాగుండే వడ అయితే. చట్నీ అస్సలు బాగాలేదు. ఇంకా కంప్లీట్ అయితే చేశాను. బట్ ఆ రోజు మొత్తం నిద్రగా ఉండే. అసలు టిఫిన్ చేస్తే అదే ప్రాబ్లం అండి, అసలు ఉండలేం మనం. మళ్ళీ వాటర్ దాహం ఎక్కువ ఇస్తుంది ఈ ఎండాకాలం. ఇంకా పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. సో ఈ ఆట చిన్నప్పుడు హాలిడేస్లో మా ఫ్రెండ్స్ మేమందరం బాగా ఆడుకునే వాళ్ళం. సో అన్నీ నేనే గెలిచేదాన్ని, అంత పర్ఫెక్ట్గా ఆడేదాన్ని అనమాట. బాగా అనిపించేది. ఇంకా పిల్లలు అయితే ఇక్కడ మంచిగా గాలి వస్తుంటే ఎంజాయ్ చేస్తుంది. బాబు కొత్త స్టెప్ స్మార్ట్ శంకర్ చేయండి. నా స్వామి పెడుతుంది స్వామి, వెళ్ళేదారి సక్కంగుంటే స్వామి. ఇంకా అట్లా సరదాగా బయట కూర్చొని అయితే చూస్తున్నాము. సో చూస్తుండగానే వర్షం అయితే పడిందనమాట. సో 1 అవర్ మంచిగా వర్షం పడింది, గాలి ఫుల్ వేసింది, చల్లగా బాగుండే. ఇంకా మేము వచ్చేసి ఈ వైకుంఠపల్లి గేమ్ ఆడక చాలా డేస్ అయిపోతుందని ఆడుతున్నాము. సో దీనికి కరెక్ట్గా అవి లేవన్నమాట, అందుకే గవ్వలతో ఆడుతున్నాము. సో చాలా డేస్ అయిపోయిన గేమ్స్ మంచిగా అనిపిస్తాయి కదండి, నాకైతే భలే ఇష్టం ఇదైతే. సో బట్ టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఈ పిల్లలతో ఆడడం అంటే చాలా కష్టం. ఒక్కొక్కరు చాలా లేట్గా వేయడం అనిపించేది. ఇందులో అయితే మా అక్క గెలిచిందనమాట. సో అన్ని మెమరీస్ అయితే చిన్నప్పటి విషయాలు భలే గుర్తుంటాయి కదా. చిన్నప్పుడు మనకి ఏముంటుంది, మెయిన్గా ఆటలు ఆడుకోవడం, స్నానం చేసి తినేసి ఆటలు ఆడుకోవడం, అట్లా అనిపించేది. ఇప్పుడు భలే ఉన్నాయి ఈ రోజులు అయితే. సో ఇదైతే మంచిగా ఆడేసి కాసేపు అయితే ఇంకా వంటలు ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా. ఇంకా వర్షం పడుతుంది అనేసి మంచిగా బిర్యానీ తెప్పించుకొని తిందాం అనేసి అనుకున్నాము. సో బిర్యానీ తెప్పించుకొని లెగ్ పీస్లు అయితే తెప్పించుకున్నాము. సో టేస్ట్ అయితే బాగుండే, బయట చల్లగా వెదర్
కూల్గా ఉండేసరికి మంచిగా వేడివేడిగా బిర్యానీ అయితే తినేసాము. సో ఇట్లా జరిగింది ఆ రోజు. చిన్న వ్లాగ్, హోప్ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో పిల్లలతోనైతే మంచిగా గడిచిపోయింది. చిన్నప్పటి ఆటలన్నీ ఆడుకుంటూ ఆ రోజైతే ఎంజాయ్ చేశాము. సో ఇంకైతే ఇక్కడ నా లెగ్ పీస్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ దిస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ అట్లా టేస్ట్ చేసేసరికి నాకు ఏదో అనిపించింది, బట్ తింటూ తింటూ బాగా నచ్చిందనమాట. ఈ వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా వ్లాగ్స్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్.